అలహాబాద్ అలహాబాదు పట్టణము. అలహాబాద్ యొక్క పవిత్ర ప్రదేశం, 3 నదుల సంగమం. గంగా నది, యమునా నది పౌరాణిక సరస్వతీ నదిగా ఉన్నది. దాదాపు 3000 సంవత్సరాలుగా దీనికి సాంస్కృతిక, రాజకీయ, మతపరముగా ప్రసిద్ధి చెందినది. మతపరమైన ప్రాముఖ్యతను ఇచ్చినది బౌద్ధము. బౌద్ధమత సన్యాసి మరియు పండితుడు అయినటువంటి హ్యూయాన్సాంగ్ 643 ఏడీలో ప్రయాగ్ అనే పట్టణాన్ని సందర్శించాడు. తరువాత దాని యొక్క శ్రేయస్సు మరియు కీర్తి గురించి చాలా వివరంగా వ్రాశాడు. 16వ శతాబ్దంలో దీనిని మొఘలు చక్రవర్తులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత దీనిని అలహాబాదు అని పేరు మార్చారు. పిదప బ్రిటిష్ వారు నగరంలో పెద్ద మిలిటరీ ఉనికిని సాగించారు. న్యాయస్థానాలను, విశ్వవిద్యాలయాలను స్థాపించారు. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఇక్కడే ఉన్నారు. తరువాత నగరం ప్రధాన కేంద్రంగా మారింది. నేడు అలహాబాదు నిశ్శబ్దంగా సంపన్నమైన ప్రాంతీయ కేంద్రంగా ఉన్నది. పాత నగరం యొక్క రద్దీకి భిన్నంగా సివిల్ లైన్స్, ప్రాంతం యొక్క విశాలమైన చెట్లతో కూడిన మార్గాలతో సుందరంగా ఉంటుంది. అలహాబాద్ కోటను 1883లో అక్బర్ చక్రవర్తి నిర్మించాడు. అతను 3వ శతాబ్దపు బీసీకి చెందిన అశోకన్ స్తంభాన్ని కౌశాంబి నుండి ఇక్కడకు తీసుకువచ్చాడు. ఇది కోటలోని ఒక భాగములో ఉండటం వలన ప్రజలకు అందుబాటులో లేదు. కోట యొక్క తూర్పు వైపున అక్షయవత అనే పెద్ద మర్రి చెట్టుతో ఒక ఆలయము ఉన్నది. దాని శాఖల నుండి దూకితే మోక్షాన్ని పొందుతారని, ఎవరైనా దూకుతారని ఆ ప్రయత్నములను అరికట్టడానికి చెట్టుకు కంచె వేయబడినది. దానిని చూడటానికి స్థానిక పర్యాటక కేంద్రం నుండి ప్రత్యేక అనుమతి అవసరము. ఖుస్రౌబాగ్ పట్టణం యొక్క పశ్చిమ దిక్కున ప్రశాంతమైన మొఘల్ గార్డెన్ ఉన్నది. చక్రవర్తి జహంగీర్ యొక్క పెద్ద కుమారుని పేరు పెట్టబడినది. అతను తన తండ్రిపై తిరుగుబాటు చేయగా అది విఫలమైనది. 1615లో సోదరుడు షాజహాన్ చేతిలో చంపబడ్డాడు. అతని సమాధి ప్రక్కనే అతని తల్లి, సోదరి సమాధులు ఉన్నాయి. ఆనంద భవన్ రాజకీయ రాజవంశం నెహ్రూల కుటుంబాల నివాసము. ఇప్పుడు ఇక్కడ నెహ్రూ మ్యూజియం ఉన్నది. సమీపంలో సివిల్ లైన్స్ ప్రాంతంలో 1870లో నిర్మించబడిన మొయిర్ కాలేజీ ఉన్నది. ఇండో సార్సనిక్ ఆర్కిటెక్చర్కి ఇది చక్కని ఉదాహరణ. ఒక టవరు 60 మీటర్లు అనగా 197 అడుగుల ఎత్తు వరకు ఉండి దాని మీద మెరుస్తున్న నీలం, తెలుపు పలకలు ఇప్పటికీ ఉన్నాయి. అలహాబాద్లో మ్యూజియం కలదు. ఇందులో ఆసక్తికరమైన మంచి సేకరణలు ఉన్నవి. కౌశాంబి నుండి టెర్రకోటస్ వరకు చండేలా శకం నాటి శతాబ్దపు శిల్పం, పశ్చిమాన ఉన్న 1877లో నిర్మించబడిన ఆర్కిటెక్ట్ విలియమ్స్ ఎమర్సన్ చే రూపుదిద్దుకున్న ఆల్ సెయింట్ కెథడ్రల్ ఉన్నది. ఉత్తర కౌశాంబి 63 కిలోమీటర్లు యమునా నది ఒడ్డున అలహాబాద్ నుండి 1 గంట ప్రయాణం. ఒక స్తూపం, రాజభవనం యొక్క శిథిలాలు ఉంటవి. స్థానిక పురాణం ప్రకారం ఈ నగరాన్ని పాండవులు నిర్మించారని త్రవ్వకాలు తెలియచేస్తున్నాయి. 600 బీసీ మరియు 600 ఏడీ మధ్య ఇక్కడ సమాజం వృద్ధి చెందినది. బుద్ధుడు స్వయముగా బోధించాడని, దాని కొరకు ఇక్కడకు వచ్చాడని ప్రతీతి. 3వ శతాబ్దపు బీసీ నాటి అశోకన్ స్తంభం 2వది అలహాబాద్ కోటకు తరలించారు. ఇక్కడ దొరికిన టెర్రకోట కళాఖండాలు, 200 బీసీ నాటి సీల్సు ఇక్కడి మ్యూజియంలో ఉన్నాయి. నదీ, పొలాల నేపథ్యంలో కౌశాంబి గొప్ప ప్రశాంతతతో ఉంటుంది. కుంభమేళ దేవతలు, రాక్షసులు మధ్య అమృతము కొరకు జరిగిన యుద్ధంలో విష్ణువు అమృత కలశం గరుడకు ఇచ్చాడని హిందూ పురాణం చెబుతోంది. అతని ప్రయాణంలో నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, అలహాబాద్ అనే 4 ప్రదేశాలలో అమృతం యొక్క 4 చుక్కలు పడినవి. ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి కొన్ని గ్రహాల మార్పుల వలన ప్రతి ప్రదేశంలో ఒక కుంభమేళా జరుగుతుంది. భారతదేశము నలుమూలల నుండి పాపములు పోగొట్టుకోవడానికి కుంభమేళా వద్ద కలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశముగా మారింది.
అలహాబాద్ కుంభమేళాలో సుమారు 30 మిలియన్ల మంది భక్తులు స్నానం చేసినట్లు అంచనా. తరువాత ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లలో జరుగుతుంది. చరిత్ర మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇట్లాంటివి వినటానికి ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. ఇది అలహాబాద్ యొక్క సంక్షిప్త చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.